దుర్గాదేవి దగ్గరికి ఏంది నా యొక్క సోదరులు తీసుకురావటం ఏంది? దుర్గాదేవి కూడా మిమ్మల్ని తెలవకుండా తీసుకుంటుందా? బలి తీసుకుంటుందా? సరే సరే, అయినా దేవత కదా, ముందు మనం భక్తితో స్మరించుదాం. ఓ దుర్గమమ్మాయి ఓ మంజువానే, అమ్మా దుర్గాదేవి, ఓ భద్రకాళిరో ఓ జగదాంబ, యువరాజవదనరో ఇంపైన చెల్లెలో, ఇందు బింబాననా ఇంది వారాక్షి, నిన్ను వర్ణింపనే వర్ణనా చేయ నేనంత వాడో. తల్లి, నీ యొక్క స్వరూపము, నీ యొక్క భీకరము చూసి ఇన్ని రకాల ఇంత ఉన్నవు, నీకు మా యొక్క సోదరులే కావచ్చు వచ్చిన తల్లి. అయినా నీవు మహంకాళివి, మా ఎందు దయలంచి మన్నించుము తల్లి, మన్నించవే తల్లి మా కల్పవల్లి, పాండనందనులను భక్షించ తరమ చేయకు, చండ విక్రమాతేజుడు చెడి వినవే. అమ్మా, పంచపాండవులు బలాజులని నీకు తెలియదా? వాళ్ళను సంహరించి తినేందుకు నీకు హారముగా కోరుతున్నావు, నీకు అది తగునా? నిప్పులు వడిగట్టి నీకిది తగునా? సప్పుడు కాకుండా వారినింది దమ్మి, ధరణిలోకును గంటి తామునే నమ్మి, ఇరవుగా నీ కోట కేతించి తినే. అమ్మా దుర్గాదేవి, నమో నమస్తే. చూడు, నా ఎంత కరుణ గలచి నా జనని నా యొక్క సోదరులను ఇవ్వము తల్లి, తీసుకుపోయాడు. అమ్మా జనని, నువ్వు అంటలేదు, ఉలుకుతలేదు, పలుకుతలేదు అంటే ఆ నోరు పడిపోయినట్టుంది. ఇప్పుడు దుర్గాను దేవిగా భావించాలా? ఈ రాక్షసులకే అండగుందనుకోవాలా? దేవత దేవతే. అమ్మా దుర్గా భవాని సమ్మది పడినాదు మాట సరగున వినుమి, ఇమ్ముగ శ్రీహరినెప్పుడు సమ్మదితో దళిచ ధర్మ రాజు తల్లే. అమ్మా దుర్గాదేవి, నిన్ను ఇన్ని విధాల స్మరించుతున్నా నీకు ఇంత కనికరము లేదు తల్లి. నా యొక్క సోదరులను ఇవ్వని అమ్మా, నీవు ఒక దేవతవు, నీకు మమ్ముల పంచపాండవులని భక్షించాలని కోరిక ఎలా పుట్టింది తల్లి? అట్లా అమ్మా ఏడుతురు పలికావు, అమ్మా ఏడుతురు పలికావు, సమ్మతితో మాటలేమి సరగున ఇప్పుడు సమ్మతమై నచ్చి తెలుపు, ఇమ్ముగారదు ఇంట వంట వండితో నిన్ను. మరవ బతే పురెపితో నిన్ను, నేను అడిగినది ఏంది, నీవు చెప్పే సమాధానం ఏమిటి తల్లి? మా అమ్మాయి నాకు మొరబెట్టున్నావు, కానీ లేదు ఇప్పుడు కాదు. ఆ దుమ్మకాసుడు సొమ్మక ఇరుగురు కలిసి మాత్రం 5 తీసుకొచ్చారు, వాళ్ళకు బండారు వేసి పెట్టినాను. వాళ్ళు వదిలిపెట్టినారు ఇచ్చి కాదు. ఇప్పుడు బండారంటే ఉప్ప బండారు, పసుపు పొద్దు పడ్డారు మాత్రం వాళ్ళకి పానాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదయం సూర్యుడు వచ్చే ముందుకు వాళ్ళ పానాలు ఉన్నాయి. మహాబలాజులు, అవును,
రాజులు నాకేంది ఒక మేక పిల్లకు గొర్రె పిల్లకు బండారేసి పెట్టినట్టు మాట్లాడుతున్నావు తల్లి. నీకు తగునా? ఐదుగురు మాత్రం బండారేసి బండానా బలులైనా బండాబులెటు బండాబులెటు పోయి రే దుర్గదే అమ్మా నీవు మా దుర్గామాతవు, నిన్ను మించిన వారు లేరు, కానీ నిన్ను భక్తితోటి వేడుకుంటున్నారు తల్లి. నా యొక్క జనని సోదరులను ఎక్కడున్నారో వాళ్ళు నిగుము తల్లి. భీమా బండాన బలులైన పాండవులైతే నేను ఆ బండారు వేసిన పలికిరను పూర వాళ్ళు బండారు బరువులు అయితేంది, వాళ్ళు పాండవులు అయితేంది, కొండ మీద కొంగలు అయితే నాకేంది. వాళ్ళ మాత్రం బండారు వేసి పెట్టిన సూర్యుడు అక్కడికి వెళ్ళి అస్తమి సమయంలో మాత్రం అందరినీ భరిస్తున్నా బలి తీసుకుంటున్నా ఉంటే నన్ను కూడా అనలేకపోతున్నావు. అంతే తల్లి, నీవు తల్లి అని నిన్ను ఇంత పెట్టుకున్నా తల్లి కొడుకులు అనేది లేదు. నాకు ఆలోచన నీలో కనికరమే లేదు. నువ్వు ఒక దేవత అనుకుంటున్నాను నేను ఇప్పటి వరకు. మమ్మల్ని భక్తితోటి వదులుతాం అనుకున్నాము, కానీ నీకే కనికరం లేకపోతే తల్లి. చండా విక్రమ మహాచండా చండా విక్రమ మహాచండా తేజులు విరిమి దుర్గదే చండా విక్రమ మహాచండా తేజులు విరిమి దుర్గదే తల్లి, నేను ఇప్పటి వరకు నీవు దేవతవు దయదలుస్తావని నువ్వు భక్తితోటి పూజించినా కానీ ఇప్పుడు నీవు నా యొక్క జనని నా సోదరులను నేనుంటే నన్ను కూడా బలిసుకుంటున్నావు కదా. నీకు గుండెలు చీల్చి నా సోదరులను తల్లిని తీసుకొని పోయేదాన్ని చూడుకో. భీమా మధురు పోరాడ మనసుల వదమౌన వాయునందన మధురు పోరాడ మనసుల వదమౌన వాయునందన మధురు పోరాడ మనసుల వాయునందన ఇది రూపమ బిడ్డద రూడిగా వినరోరి నీ తోటి పోరాడం మా తరము కాదు. నిజమే, దేవతవనే నిన్ను ఇప్పటిదాకా స్మరించి భక్తితోటి నిన్ను మెప్పిద్దామని చూస్తున్నాను, కానీ నా భక్తికి నీవు వినటట్టు లేవు. చూడు, నీవే నన్ను సంహరించుతానంటున్నావు కదా. అంత పని చేయక చివరో నిన్ను విలువ దుర్గదే
బతకాలనుకుంటే మేమేమి అంత కాదు, అవసరం అనుకుంటే నీ స్థిరం చెందించైనా నా తల్లిని చేసి తీసుకొని పోతున్నాను. నువ్వు పిడిగిలి పోటుతోటి కొట్టినా నాది ఉక్కు శరీరం. చూడు నిన్ను ఒక్క గుర్తుగా నిన్ను పడి ఓటే కక్కెడుతో ఇప్పటికే నీవు నన్ను పడుతున్నా నేను నిన్ను సమరిస్తాను. చూడము అయినా ఈ ఒక్క మాట వినము. జగములన్నీ ఒక్క దిశ దేరి రుద్రుడేమక ఈ యొక్క దేవతాన్ని కూడా నేను ఓ రాజేంద్ర ధూమకాసురుడా ఓయ్యా ఓయ్యా మన పట్టణం మొత్తం బండారు చేసినాం. ఒక కళ్యాణం వచ్చిండు దుర్గా మరి కొట్టుడు కొట్టినా సాయంగా మొత్తం ఆతులే వచ్చినాయి. దుర్గా మాతను కొట్టిండా? ఎక్కడి నుండి వచ్చాడు? ఎప్పుడు వచ్చిండు? అమ్మా దుర్గా భవాని, ఏమిటి తల్లి? ఏమో చిన్న పోయి కూర్చున్నావు. ఎవరు వచ్చారు? ఏమి జరిగింది? అప్పుడు ఏమంటున్నావమ్మా? మానవుడు మాత్రం అప్పుడే బలియాలి, నువ్వు విన్నావా? అవునా? వాళ్ళ తోడబుట్టిన వాడు భీమసేనుడంట వచ్చి వాడిని ఆడాడిపోయింది. ఎవరు వచ్చినారు? ఎరగించు తెలుపునా తల్లి. ఎవరొచ్చిరో నాకు చెప్పు, వెంటనే నేను వాడిని ఖండించదను. ఏమంటున్నావు? ఎవరొచ్చిరు మీ దగ్గర? ఎవరు నిన్ను అతలా కుతలం చేసిరు? ఏం చేస్తావని వాడిని సంహరించదని ఇక్కడనే నీ ముందే, నీ కండ్ల ముందే. ఎవరు వచ్చినారు? ఎరగించాయో నా తోట ఎరగించు ఆ మాట నీతోటి ఏమని చెప్పాలి? అవును, నీతోటి అవునా? నాకు వాణి పేరు నా తీరా వినిపించా. నాకు వాణి పేరు నా తీరా వినిపించా.
వాడు ఎక్కడుంటాడు, ఎక్కడ ఉన్నాడు, వాడిని ఒకసారి నాకు చెప్పు.